రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివారు పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. సోనూ సింగ్ అనే వ్యక్తిపై ఇబ్రహీం కాల్పులు జరపగా సోనూ సింగ్ తీవ్రంగా గాయపడటంతో హాస్పిటల్కు తరలించారు. నిందితుడు ఇబ్రహీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెప్పు లొకేషన్ పెట్టాను నీకు. ఓకే మంచి. హైదరాబాద్ శివారు పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. సోనూ సింగ్ అనే వ్యక్తిపై ఇబ్రహీం కాల్పులు జరపగా సోనూ సింగ్ తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్కు తరలించారు. నిందితుడు ఇబ్రహీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఏంటి కాల్పులు గల కారణాలు ఏంటి? ఎవరు ఈ సోనూ సింగ్? ఎవరు? ఏంటి ఇబ్రహీం ఎవరు? థ్యాంక్ యూ రవి. హైదరాబాద్ పోచారంలోని కాల్పులు కలకలం జరిగింది. హైదరాబాద్ శివార్లోని పోచారంలోని ఈ సంఘటన అయితే చోటు చేస్తుంది. బీజేపీ నేతలు సంబంధించి ఏదైతే బహదూర్పూర్ చెందిన ఇబ్రహీం నాగారం మున్సిపాలిటీ పరిధిలో రాంపల్లికి చెందిన సోనూ సింగ్ అనే తనపై ఏదైతే కాల్పులు అయితే జరిపినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే కట్టి స్టీల్ కంపెనీలోని కాల్పులు అయితే జరిగి సోను పరిస్థితి విషమించడంతో కూడా ప్రస్తుతం ఏదైతే శ్రీకర హాస్పిటల్కి అయితే తరలించారు. కాల్పులకు సంబంధించి పోలీసులు అయితే ఇప్పటికీ ఏదైతే వివరాలను కూడా సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈ సంఘటన జరగడంతో కూడా వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని ప్రస్తుతం ఆ సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం ఈ వ్యక్తి ఎవరైతే సోనూ సింగ్ ఉన్నారో అతన్ని వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అలాగే ఇబ్రహీం ఎవరైతే ఈ కాల్పులు జరిపాడో అతని కోసం పోలీసులు ప్రస్తుతం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఏదైతే అతన్ని వెతికే పనులు అయితే ఉన్నారు. ముఖ్యంగా ఇతను ఎందుకు ఇతనిపై కాల్పులు జరిపారనే దానిపై ప్రస్తుతం పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతనిపై ఎందుకు కాల్పులు జరిపాడు, ఇతనికి గన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహీం పట్టుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఈ కంపెనీ స్టీల్ కంపెనీ ఏదైతే ఉందో కట్టి స్టీల్ కంపెనీకి సంబంధించి అక్కడ కాల్పులు జరిపారు కాబట్టి ప్రస్తుతం పోలీసులు అక్కడ పూర్తిగా ఏదైతే ఈ గన్ ఫైర్ చేసిన దానిపై పూర్తిగా అక్కడ ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. అలాగే ఈ కాల్పులు ఇబ్రహీం ఎటు వెళ్ళాడనే దానిపై సీసీటీవీ ఫుటేజ్ కూడా అక్కడి నుంచి అయితే సేకరిస్తున్నారు. అతను ఎటు వెళ్ళాడనే దానిపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అతను పట్టుకునే పనులు అయితే పోలీసులు అయితే ఉన్నారు. ముఖ్యంగా అతన్ని పట్టుకున్న తర్వాత ఇక్కడ ఇతనిపై ఎందుకు కాల్పులు జరిపారనే దానిపై పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే పోలీసులు ఏ అన్వేషణలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఓ పక్క సోను ఇబ్రహీంకు ఏమైనా పాత కక్షలే కారణం అనుకోవచ్చా, లేకపోతే రాజకీయ విభేదాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఏంటి కాల్పులు కలగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏవై ఉండొచ్చు అనుకోవచ్చు? రవి, ముఖ్యంగా ఏదైతే ఈ ఇబ్రహీం అనే వ్యక్తి ఈ సోను కాల్పులు అయితే జరిగిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేరు. కానీ ఇతను ఏమవుతాడు అంటే వీళ్ళ మధ్య ఏదైనా రాజకీయాల విభేదాలు ఉన్నాయనే దానిపై పోలీసులు ఇంకా ఎంక్వైరీ కొనసాగిస్తారు. ముఖ్యంగా చూస్తుంటే ఈ సోనూ సింగ్ అనే వ్యక్తి ఏదైతే ఇటు గోరక్షణ కూడా చేస్తాడని ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఈ ఇబ్రహీం అనే వ్యక్తి అతనిపై కక్షతో కాల్పులు జరిపాడా, లేదంటే రాజకీయ విభేదాల వల్ల కాల్పులు జరిపారనేది మనకైతే ఇంకా తెలియదు. ఎందుకంటే ఇందులో బీజేపీ నేత ఏదైతే బహదూర్ రావుకు చెందిన ఇబ్రహీం కాబట్టి ఇతను అంటే రాజకీయంగా ఏమైనా విభేదాలు ఉన్నాయనే దానిపై పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. లేదు వ్యక్తిగతంగా వీళ్ళిద్దరికి ఏమైనా కక్షలు ఉన్నాయనేది ప్రస్తుతం ఇంకా మనకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈ సోనూ సింగ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కాబట్టి ఇతనికి చికిత్స అందిన తర్వాత అతను చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు దీనిపై ఎంక్వైరీ కొనసాగిస్తే ప్రస్తుతం ఈ ఇబ్రహీం పట్టుకోవడానికి మాత్రం కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది. అతన్ని పట్టుకున్న తర్వాత కూడా దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కుమార్, అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ సేకరించిన తర్వాత దేనికి ఈ కాల్పులు జరిగాయనేది పూర్తిగా ఆధారాలతో సహా వెల్లడించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రవి, ప్రస్తుతం పోలీసులు అక్కడ ఏదైతే ఈ సంఘటన స్థలం ఏదైతే ఉందో అక్కడ పోలీసులు ఇప్పటికే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఆ స్పాట్ లో అంటే ఈ గన్ కి సంబంధించి కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏ టైప్ ఆఫ్ గన్, అండ్ ఈ బుల్లెట్స్ అంటే అక్కడ ఉన్న కాల్చిన సమయంలోని అక్కడ కొన్ని బుల్లెట్స్ కూడా ఉంటాయి. ఆ బుల్లెట్ కి సంబంధించి కూడా ఎంక్వైరీ కొనసాగిస్తారు. ప్రస్తుతం క్లూస్ టీమ్ కూడా
అక్కడ చేరుకొని అక్కడ మొత్తం సేకరించే పనులు అవుతున్నారు. ముఖ్యంగా పోలీసులు ప్రస్తుతం ఇంకా ఏది ప్రాథమిక నిర్ధారణకు అయితే రాలేదు. ఎందుకంటే ఇటు కాల్చిన వ్యక్తి పారిపోయాడు, అలాగే మరో అంటే కాల్పులపై జరిగిన ఎవరైతే సోను సింగ్ ఉన్నాడో అతను ప్రస్తుతం ఇంకా ఆసుపత్రిలో ఉన్నాడు. ప్రస్తుతం అతనికి ఏదైతే సీరియస్ కండిషన్ ఉండడంతో వెంటనే అక్కడి నుంచి శ్రీకర్ హాస్పిటల్కి అయితే మేడిపల్లిలో ఉన్న శ్రీకర్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆయనకి ఇంకా వైద్యం అందుతుంది. అతనికి వైద్యం అందిన తర్వాత అతను మాట్లాడే స్థితికి వచ్చిన తర్వాత పోలీసులు ఏదైతే ఈ సోను సింగ్ అలాగే మరొక ఇబ్రాహిం మధ్య ఏం గొడవ ఉన్నదనే దానిపై ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఈ సంఘటన జరిగింది కాబట్టి ఇంకా దీంతో పూర్తిగా స్పష్టత అయితే రాలేదు. ప్రస్తుతం పోలీసులు కూడా ఏది ప్రాథమికంగా నిర్ధారించుకోవట్లేదు. ముఖ్యంగా ఇతని గన్ ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఇది లైసెన్సర్ గన్నా లేదంటే ఇతను ఎక్కడి నుంచైనా ఈ గన్ తెప్పించుకొని కక్షపూరితంగా కాల్పులు జరిపాడా, లేదంటే రాజకీయ పరంగా ఆయన కక్షలు ఉన్నాయనే దాని అయితే మనకి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్. చెప్పు లొకేషన్ పెట్టాను నీకు.